Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narendra Vese English at Play School Vilcharla Musnur Mandal Eluru district. Today's story is The Beautiful Wooden Doll. Once a poor carpenter's daughter, Mary, saw a rich girl's father buy her a fancy doll. Mary's mother said, "Don't be sad. Your father will make you a beautiful doll soon." The next day, Mary's father gave Maria a present. It was a beautiful wooden doll. Mary was unhappy for that what she wanted, a fancy doll. But she saw her father's hand hurt. Mary understood that her father had hurt his hand while making a doll for her. She at once went to him and said, "Father, this is the most wonderful doll ever. I love it." Okay, the moral is appreciate what others do for you. Appreciate what others do for you. ఓకే, ఈ కథ ఒకసారి తెలుగులో కూడా వినండి. ఒకానొకప్పుడు ఒక పేద కార్పెంటర్ వడ్రంగి ఉండేవాడు అనమాట. అతని కుమార్తె ఒక ధనవంతుడు తన కుమార్తె కోసం ఒక మంచి అందమైన బొమ్మ కొనడం చూసింది. చూసి నాకు కూడా అలాంటిది ఉంటే బాగుండు అని బాధపడింది. వాళ్ళ అమ్మ చూసి, అమ్మ మీ నాన్నగారు రేపు నీకు మంచి చెక్క బొమ్మను చేసిస్తారు, నువ్వేమీ బాధపడకలే అని చెప్పానంది. మర్నాడు ఈ పేద వడ్రంగి ఏం చేశాడంటే చెక్కతోటి ఒక చక్కటి అందమైన బొమ్మను తయారు చేసి తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు. కానీ ఈ మ్యారీ అంటే ఈ వడ్రంగి కూతురు మ్యారీ ఏం చాలా విచారంగానే ఉంది. ఎందుకంటే తను చూసిన బొమ్మ ఫ్యాన్సీ బొమ్మ, అది చాలా అందంగాను రంగురంగులతో అది ఉంది. దాంతో విచారంగా ఉంటే ఇంతలో చూసింది, అనుకోకుండా తన తండ్రి చేతికి గాయం అవటం చూసింది. ఆ గాయాన్ని చూసి, అరే రే, నా కోసం బొమ్మ తయారు చేసేటప్పుడు మా నాన్నకి ఈ దెబ్బ తగిలింది కదా, అయ్యో అని గబగబా పరిగెట్టుకెళ్ళి తండ్రిని కౌగిలించుకొని, నాన్న ఈ బొమ్మ, నువ్వు ఇచ్చిన బొమ్మ చాలా బాగుంది నాన్న, ఎంతకన్నా అందమైన బొమ్మ ఈ ప్రపంచంలో లేదు, నాకు ఇదంటే ఎంతో ఇష్టం అని చెప్పి అందనమాట. సో ఏంటి అంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం మన వాళ్ళని ఎలా ప్రేమిస్తాము అని అనటానికి చక్కటి కథ ఉదాహరణ. అయితే ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, మనం ఎదుటివారు ఎవరైనా సరే మన కోసం ఏ చిన్న సహాయం చేసినా దాన్ని మనం అభినందించాలి. ఎదుటివారు ఇప్పుడు కూడా మనకి ఏ చిన్న సహాయం చేసినా మనం అభినందించాలి అనేది ఈ కథలో నీతి. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్లయితే మరలా వినండి. అట్లాగే మీ స్నేహితులకి పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.